జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఒక విధంగా కొరివితో తలగొక్కోవడమే. తెలంగాణ సాధనలో జాతీయ స్థాయిలో అనేక పార్టీల్ని ఒప్పించిన కేసీఆర్ జిల్లాల పునర్విభజనలో మాత్రం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లొంగిపోవాల్సి వచ్చింది. నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాస్తవానికి 2014లో తెలంగాణ స్టేట్ ఏర్పడే నాటికి 10 జిల్లాలు ఉన్న కేసీఆర్ ఆలోచన, బీఆర్ఎస్ పార్టీ ఆలోచన కూడా ఇంకొక 10 జిల్లాలకు పెంచుదామని, అంటే ఒక్కొక్క జిల్లాని ఒక 2 పార్ట్స్ కింద చేద్దామని. కానీ ఎప్పుడైతే ఆ ప్రక్రియ మొదలు పెట్టిరో డిమాండ్లని విపరీతంగా పెరిగిపోయినాయి. మొదట్లో సాధారణ నల్గొండలో ఒక సూర్యాపేట, వరంగల్లో ఒక జనగామ, కరీంనగర్లో ఒక జగిత్యాల, ఆదిలాబాద్లో నిర్మలు, మహబూబ్ నగర్లో ఒక నాగర్ కర్నూలు లేదంటే గద్వాల, ఇట్లా కొన్ని ఒక 10-15 జిల్లాల డిమాండ్లు మాత్రమే ఉండేవి. సో మొత్తంగా అట్లా చేసినా ఒక 20-22 జిల్లాలకు మించి కాకపోయాయి. కానీ ఏమైందంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ ప్రక్రియ మొదలుపెట్టిందో, జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనేది మొదలుపెట్టిందో, ప్రతి పట్టణం అంటే 1,00,000 జనాభా ఉన్న ప్రతి పట్టణం కూడా ఈ ప్రాంతం కేంద్రంగా ఒక జిల్లా క్రియేట్ కావాలి అని చెప్పి విపరీతంగా ఆందోళనలు, డిమాండ్లు, ర్యాలీలు, నిరసనలు, ఇట్లా రకరకాల డిమాండ్లు వచ్చినాయి. వాటన్నిటికీ గవర్నమెంట్ లొంగిపోవాల్సి వచ్చింది. సరే, ఆ తిప్పలేదో కేసీఆరే పడ్డాడు. ఇప్పుడున్న గవర్నమెంట్కి వాస్తవానికి ఇదంతా అనవసరం. హ్యాపీగా ఇప్పుడున్న వ్యవస్థ మీద పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్క జిల్లాని కనుక ఎక్స్ట్రా చేద్దామని చూస్తే దాని పక్కన ఉన్న ఇంకో టౌన్ నుంచి అట్లాంటి డిమాండ్ మొదలైద్ది. ఒక వనపర్తి, ఒక గద్వాల, ఒక నారాయణపేట, ఒక ఆసిఫాబాదు, ఒక సిరిసిల్ల, ఒక కామారెడ్డి, నిర్మలు, ఇట్లా రకరకాల చిన్న చిన్న పట్టణాలు, ప్రతి పట్టణాన్ని జిల్లాగా చేయాలనే డిమాండ్ అప్పట్లో వచ్చింది. వీటి వల్లనే 20 అనుకున్న జిల్లాలు 33 దాకా పోయినాయి. ఇప్పుడు అదే తేనె తుట్టని మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ కదుపుదామని చూస్తుంది. దీనివల్ల ఉపయోగం లేకపోగా ప్రజల నుంచి వ్యతిరేకత, రకరకాల ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శాస్త్రీయంగా ఈ విభజన జరగలేదు. సరే, శాస్త్రీయంగా జరిగే అవకాశం ఎక్కడ ఉంది? శాస్త్రీయంగా చేద్దామని నిర్ణయించుకున్నారు. కాకపోతే క్షేత్రస్థాయిలో పొలిటికల్ ఇబ్బందులు అనేవి ఉంటాయి కదా. క్షేత్రస్థాయిలో అనేక రాజకీయ ఇబ్బందులు, ప్రజల నుంచి డిమాండ్లు, ప్రజల మనోభావాలు, ఇట్లా రకరకాల పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు ఆసిఫాబాద్లో ఛాయ కొట్లు కూడా ఉండకపోయాయి ఈ జిల్లా కేంద్రం కాకముందుకు. దాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఆసిఫాబాద్ అనేది నిజాం టైంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్. కానీ ఎప్పుడైతే ఆదిలాబాద్ అనేది డెవలప్ అవుతుందో, ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్కి జిల్లా కేంద్రం మారిపోయింది. ఎప్పుడైతే జిల్లాల పునర్విభజన అనే అంశం తెర మీదకి వచ్చిందో, ఇమీడియట్గా ఆ ప్రాంత వాసులు మా జిల్లా కేంద్రాన్ని మాకు ఇవ్వండి, ఇక్కడ కేంద్రంగా ఇంకో జిల్లాను ఏర్పాటు చేయండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ చారిత్రక కారణంతో గవర్నమెంట్ కూడా అలా గొక్క తప్పలేదు. అట్లాంటి డిమాండ్లే ఇప్పుడు కూడా ఎదురుగా ఏమన్నా రూల్ ఉందా? పోనీ ఇప్పుడు ఏ శాస్త్రం ప్రకారం సశాస్త్రీయంగా ఇప్పుడు గవర్నమెంట్ జిల్లాల విభజన జరుగుద్ది? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, జనాభా సమతుల్యత, అన్ని జిల్లాల్లో జనాభా సమతుల్యత పాటిస్తాం అంటున్నారు. అసలు జనాభా సమతుల్యత పాటించడానికి జనాభా లెక్కలు ఎక్కడున్నాయి గవర్నమెంట్ దగ్గర? 2011లో తీసిన సెన్సస్ కదా, అంటే 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కనుక గవర్నమెంట్ జనాభా సమతుల్యత మీద జిల్లాల పునర్విభజనకి వెళ్తే 2011 లెక్కల్ని తీసుకోవాలి. మరి 2011లో ఒక ప్రాంతంలో ఉన్న జనాభా ఇప్పుడుందా? 2011లో మేడ్చల్లో ఏమీ లేదు. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాంతమై కూర్చుంది హైదరాబాద్కి. విపరీతంగా జనాభా పెరిగింది. మరి 2011లో ఉన్న లెక్కల ప్రకారం మేడ్చల్ని ఒక జిల్లా కింద చేసినాం అనుకుందాం, ఆ ప్రాంతం నుంచి కొన్ని ప్రాంతాలని తీసేసినాం అనుకుందాం. మరి ఇప్పుడున్న జనాభాకి అది ఎట్లా అనుగుణంగా ఉంటుంది? పోనీ ఇప్పుడు 2026లో సెన్సస్ జరుగుతుంది. ఈ సెన్సస్ ప్రకారం తీసుకుందామంటే ఈ సెన్సస్ పూర్తయ్యేసరికి 2028 అయింది. ఆ తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఈ ప్రక్రియ ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. మరి శాస్త్రీయంగా ఎట్లా విభజన చేస్తున్నట్టు ఇప్పుడున్న గవర్నమెంట్ జ్యుడిషియల్ కమిటీనే వేస్తూ ఉంటుంది. జ్యుడిషియల్ కమిటీ మాత్రం ఏం చేస్తుంది? మళ్ళీ క్షేత్రస్థాయిలో తిరిగి అక్కడున్న అంశాలని పరిశీలించి ప్రజల మనోభావాల్ని అడిగి, ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో ఇదంతా అయ్యేసరికి కూడా ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. సరే, ఇదంతా 2028 వరకే జరుగుద్ది అనుకుందాం. కానీ గతంలో 2016లో జిల్లాల పునర్విభజన అనేది జరిగింది. ఆ పునర్విభజన జరిగిన తర్వాత గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు వేయడానికి 6 ఏళ్ళు పట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్కి. రీజన్ ఏంటంటే, ప్రతి జిల్లాకి క్యాడర్ స్ట్రెంత్ చూసుకోవాలి, జిల్లాల వారీగా పోస్టులు లెక్కలు తీయాలి, లోకల్ క్యాడర్ని మ్యాపింగ్ చేయాలి. అంతేకాదు ఏ పోస్టు ఏ జిల్లాకి, ఏ వేకెన్సీ ఏ జిల్లాకి రిజర్వ్ చేయాలి. ఇట్లా ఈ క్లారిటీ లేక దాదాపు 6 ఏళ్ల పాటు ఆలస్యం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జోనల్ రూల్స్లో చిన్న తప్పు దొరికినా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు అయిపోయి జాబులు ఇచ్చిన తర్వాత కూడా ఈ జోనల్ సిస్టంలో చిన్న తప్పు దొరికినా మొత్తం ఆ నోటిఫికేషన్ కొట్టి ఆ జాబ్నే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. గతంలో జరిగినాయి కూడా. డిఎస్సి విషయంలో, పోలీసు రిక్రూట్మెంట్లో, గ్రూప్స్ రిక్రూట్మెంట్లో ఆర్టికల్ 370Dని ఉల్లంఘించిర్రు అని చెప్పి మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లను కొట్టేసిన పరిస్థితులు ఉండే. ఆర్టికల్ 371D అంటే ఏం లేదు, ప్రతి రాష్ట్రంలో కొన్ని జోన్లని విభజిస్తూ ఆర్టికల్ 370D ఉంది. ఈ జోన్ల ప్రకారమే
నియామకాలు ప్రక్రియలు అన్ని జరగాలి. లేదంటే ఆ నియామకాలు రాజ్యాంగం ముందు నిలబడవు, కోర్టుల్లో వీగిపోతాయి. అందుకే ఒక లీగల్ స్క్రూటినీ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చోపచర్చలు, లేఖలు, ప్రతిలేఖలు, కేంద్ర న్యాయశాఖ ఓకే చెప్పడం ఇవన్నీ జరిగేసరికి 2016లో జిల్లాల పునర్విభజన జరిగితే 2022 దాకా ఈ ప్రక్రియ ముందుకెళ్లేదు. 2022లో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తే ఈ లోపు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. ఆ తర్వాత రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. వాటి వల్ల ఉద్యోగ నియామకాలు అనేవి జరగలేదు. ఏ అయితే ఈ జోనల్ సిస్టంలో ఇమిడి ఉండాల్సిన అవసరం ఉందో ఆ ఉద్యోగ నియామకాలు ఏవి జరగలేదు. ఇప్పుడు ఇంకోసారి ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియను ముందేసుకుందనుకో ఇప్పుడున్న గవర్నమెంట్. ఇప్పుడు ఎంత టైం పడుతుండొచ్చు? అప్పుడు వచ్చిన ఇష్యూస్ అన్ని ఇప్పుడు కూడా వస్తాయి కదా. మళ్ళీ ఆ పాత గవర్నమెంట్ ఏదైతే ప్రాసెస్ ఫాలో అయిందో అదంతా ఇప్పుడు జరగాలి కదా. పోనీ జిల్లాల సంఖ్యను తగ్గించమని కూడా చెప్తున్నారు. మరి జిల్లాల సంఖ్యను తగ్గించినప్పుడు ఇక పునర్విభజన అంశానికి ప్రాధాన్యత ఏముంది? ఇప్పుడున్న జిల్లాల వల్ల కూడా ప్రజలకైతే ఎట్లాంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి కూడా పాలనాపరంగానైతే ఎట్లాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి జిల్లాకి ఇప్పుడున్న 33 జిల్లాల్లో ఎక్కడో ఏజెన్సీ ఏరియాల్లో రవాణా సౌకర్యాలు లేని చోట్ల పక్కన పెడితే మిగతా జిల్లాల్లో జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతానికి వెళ్ళడానికి గంట నుంచి గంటన్నరకు మించిన టైం పట్టే జిల్లానే లేదు. మరి ఇంకెక్కడ సమస్య ఎక్కడొచ్చింది? ఇట్లా ప్రతి గవర్నమెంట్లో గత గవర్నమెంట్ చేసిన దాంట్లో ఏదో ఒక తప్పు దొరకబట్టాలి అని ఇట్లా గెలుకుంటూ పోతామంటే అసలు గవర్నమెంట్లో నడుస్తాయా? అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు హామీ ఇచ్చింది ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఆల్రెడీ 2.5 ఏళ్ళు గడిచిపోతున్నాయి. పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో నుంచే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. మరి మిగతా 2.5 ఏళ్ళనన్నా హామీని నెరవేర్చుకోవాలి కదా. మరి ఈ ప్రాసెస్ ఇప్పుడు ముందలేసుకుంటే ఈ నోటిఫికేషన్లు, జాబులు వీటన్నిటికి కావడానికి ఇంకా 4-5 ఏళ్ళు పడుతుంది. ఎప్పుడు ఈ హామీని ఎప్పుడు అమలు చేస్తారు? ఇంకా 10 ఏళ్ళైనా ఈ హామీ అనేది అమలు కాదు. ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ వ్యూహమే అదేమో, ఇప్పుడు ఈ ముచ్చట ముందేసుకుంటే నోటిఫికేషన్లను వదిలేయొచ్చు, ఏదనంటే దీన్ని సాగుగా చూపించవచ్చు అని. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.